స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంది? స్టెమ్ సెల్స్ అనేది మనం తీసుకొని ఉపయోగిస్తామంటే ఈ స్టెమ్ సెల్స్లో అనేది గ్రోయింగ్ కెపాసిటీ అనేది చాలా ఫాస్టర్ ఉంటుందండి. సో యూజువల్గా మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే ఎన్ని రకాల స్టెమ్ సెల్స్ ఉంటాయంటే 3 టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయండి. టైప్స్ ఏమంటే ఒకటి ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అంటాం, ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం, అడల్ట్ స్టెమ్ సెల్స్ అండి. ఇవి మోస్ట్ కామన్గా నవడేస్ మనం ఉపయోగిస్తున్నాం. సో ఫాస్టర్ గ్రోయింగ్ ఆఫ్ కార్టిలేజ్ అండి, రికవరీ కావడానికి, రీజనరేట్ కావడానికి కోసం మనము ఉపయోగిస్తున్నాం. స్టెమ్ సెల్ థెరపీ అనేది టూ కాస్ట్ అంటే బికాజ్ ఇంజెక్షన్ మీకు 1 lakhsలలో ఉంటుంది. సో కాబట్టి ఇట్స్ అ కాస్ట్ కంప్లీట్లీ కాస్ట్ ఎఫెక్టివ్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే కన్నా, సో మనకు ఆల్రెడీ ఏదైతే డ్యామేజ్ అయిన పార్ట్ ఉందో మృదులాస్థి అనేది త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెయిన్ రిలీఫ్ కూడా ఉంటుంది. సర్జరీ అనేది రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుందండి. సో దీనివల్ల ఈ బేసిస్ చేసుకొని రీసెంట్గా నవ్వేడేస్ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నది ఏమంటే కన్నా ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది పాపులారిటీలోకి వస్తుందండి. ఇట్స్ అ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఎక్కువ మనం ప్రిఫర్ చేయాలంటే ఇవి కాకుండా నాకు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలంటే ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఈ స్టెమ్ సెల్ థెరపీ రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి అంటే తీసుకుంటే మ్యాక్సిమం అండి ఈ యంగ్ ఏజ్ పీపుల్ ఉన్నారు కదా, 18 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్కి ఇది చాలా మంచి ఉపయోగకరమైన ఇంజెక్షన్ అండి. ఎందుకంటే రీప్లేస్మెంట్స్ ఈ స్టేజ్లో చేయడం వల్ల లేటర్ ఆన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, లేటర్ ఆన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇట్ మీన్స్ ఇట్స్ ఇన్ఫెక్షన్ సోర్సెస్ ఆఫ్టర్ 30 years 40 years కాబట్టి ఈ ఏజ్ గ్రూప్లలో 18 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఇంకా కొంచెం ఎర్లీ ఏజ్ గ్రూప్లో 17 years కూడా తీసుకోవచ్చండి. సో దానికి ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ కార్టిలేజ్ అనేది గ్రోయింగ్ అనేది ఫాస్టర్ ఉంటుందండి. చాలా ఫాస్ట్గా కార్టిలేజ్ అనేది గ్రో అవుతుంది కాబట్టి మనం ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం. ఇంతటికి ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి, సో ఈ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే 3 types ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పానండి. ఒకటి ఎంబ్రియోనిక్, ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్, సో అడల్ట్ స్టెమ్ సెల్స్. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటారు? కొంతమందికి అంబ్లికల్ కార్డ్ తీసుకుంటారండి. అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ థెరపీస్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. దాని తర్వాత అడిపోస్ టిష్యూ ద్వారా తీసుకుంటారు. సో ఇలా మనం రకరకాలుగా ఈ టిష్యూ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనం అది ఆ స్టెమ్ సెల్స్ని స్టోరేజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇంతటికి ఏం చేయాలి, డోనార్ ఎవరు అనేది డోనార్ సెలెక్షన్ క్రైటీరియా అనేది కూడా సపరేట్గా ఉంటుందండి. సో ఎవరో ఇప్పుడు మనది ప్లూరిపోటెంట్స్ మన సెల్ ఇప్పుడు దొరకవు కదా, ఆ డోనార్ సెల్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా అనేది. సో ఇంతటికి ఎవరెవరి ద్వారా తీసుకోవచ్చు అది అంటే ఎవరు తీసుకోవచ్చు, 18 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్. సో ఎర్లీ ఆర్థరైటిస్ స్టేజ్ 1 to stage 3, లేటర్ ఏజ్ అంటే 48-50 years వరకు కూడా తీసుకోవచ్చు. ఇంతటికి దీనివల్ల ఉపయోగం ఏంది అంటే ఉపయోగం అనేది ఫాస్టర్ రికవరీ ఉంటుందండి. సో నీ రీప్లేస్మెంట్ అవసరం అనేది తక్కువ పడుతుంది. ఎర్లీ మొబిలిటీ, ఎన్ని రోజులకి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుందంటే అట్లీస్ట్ 14 to 15 daysలో పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మీకు ఏం చేయాలి, ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండాలండి. డిహైడ్రేట్ కెపాసిటీ ఉంటుందంటే ఆ స్టెమ్ సెల్స్ అనేవి మనకు కొంచెం తక్కువ గ్రోయింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ హైడ్రేట్ ఉంటుంది. నేను చెప్పినట్టుగా కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు, బరువులు ఎత్తకూడదు, ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో పర్టికులర్గా మనం ఈ డోనార్ సెల్స్ అనేది కంపల్సరీ అండి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వకూడదు. ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తక్కువ ఎఫెక్ట్ అనేది ఉందండి. సెకండ్ థింగ్ ఏమంటే హెచ్ఐవి, ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, ఈ సిఫిలిస్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా ఇవ్వకూడదండి. సో అలా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వకూడదు అనేది మనకు క్లియర్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఇంతటికి స్టెమ్ సెల్స్ అనేది స్టెరైల్ అనా కాదా అనేది కూడా ఒక డౌట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఇది స్టెరైలే అండి. సో ఎందుకంటే డోనార్ని మనం స్క్రీనింగ్ చేసి వాళ్ళకి హెచ్ఐవి ఉందా, హెచ్పిఎస్ ఉందా, లేదా వేరే ఏమన్నా వైరల్ మార్కర్స్ ఉన్నాయని కంప్లీట్గా స్క్రీన్ చేసిన తర్వాత ఆ డోనార్ సెల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి. సో దాని తర్వాత ఎఫికసీ ఎట్లా ఉంది, ఎఫికసీ ఇస్ వెరీ గుడ్ ఎఫికసీ అండి. స్టెమ్ సెల్స్ థెరపీ ద్వారా రీసెంట్ అడ్వాన్సెస్లో వెరీ గుడ్ ఎఫికసీ ఉందని మనకు తెలియజేయడం జరుగుతుంది. మొబిలిటీ కూడా మనకు త్వరగానే వస్తుంది. మనకు వితిన్ 14 daysలో అనేది పెయిన్ రిలీఫ్ అనేది కనిపిస్తుందండి దీని ద్వారా. సో కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ స్టెమ్ సెల్స్ అనేది కాస్ట్ అనేది టూ కాస్ట్ అండి. సో యూజువల్గా మనకు తెలియని సెలబ్రిటీస్ వీళ్ళు కూడా మనకు స్టెమ్ సెల్స్ థెరపీ ద్వారా సో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది రికవరీ చేసుకుంటున్నారు రీసెంట్గా మనకు తెలుస్తుంది. సో స్టెమ్ సెల్స్ థెరపీ ఆల్సో సజెస్టబుల్ ఫర్ నీ ఆర్థరైటిస్ అండి. ఓన్లీ కన్జర్వేటివ్ పార్ట్ మాత్రమే
ఇప్పుడు మనం తెలుసుకోగలిగినామండి. దీని ద్వారా కార్టిలేజ్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ఓన్లీ సర్జికల్ మేనేజ్మెంట్, ఎప్పుడు సర్జరీ చేసుకోవాలి అనేది తీసుకుంటే కనుక మనకు మోకాలు అరుగుదల అనేది స్టేజ్ 4, స్టేజ్ 3 ప్లేస్లో కానీ స్టేజ్ 4లో కానీ ఒకవేళ కొంచెం వైరస్ డిఫార్మిటీ ఉంటుంది, అంటే లోపలికి మడుచుకోవడం, కాలు ఇట్లా వంగుతుందండి. సో బయటికి మడుచుకోవడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో కానీ మనకు నీ రీప్లేస్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి. అది స్టేజ్ 4 అయితే మోస్ట్ సజెస్టబుల్ అండి. ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు నవడేస్ కొంతమంది వాలంటరీగా కూడా స్టేజ్ 3 ఉన్నా కూడా నీ ఆర్థరైటిస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే లేటర్ ఆన్ ఏజెస్లో మొబిలిటీ కోసం. సో నీ రీప్లేస్మెంట్ అంటే స్టేజ్ 4లో వాళ్ళు చేస్తారండి. కొన్ని రకాలు ఉంటాయండి, ఫారిన్ మెటల్స్ ఉంటాయి, ఇండియన్ మెటల్స్ కూడా ఉన్నాయండి. బికాస్డ్ ఆన్ స్టెరిలిటీ యూజువల్గా ఫారిన్ మెటల్స్ సజెస్ట్ చేస్తాం. దీంట్లో కూడా 2 to 3 టైప్స్ ఉన్నాయండి. కోబాల్ట్ క్రోమ్ మెటీరియల్ తీసుకోవాలా, లేదు మనకు గోల్డ్ మెటల్ తీసుకోవాలా, లేదు మనకు అక్సనీ మెటల్ తీసుకోవాలా అనేది బేస్డ్ ఆన్ ఇయర్స్ బట్టి, ఒక్కొక్క మెటల్కి ఎన్ని ఇయర్స్ వస్తుంది, ఏంది కండిషన్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో నీ రీప్లేస్మెంట్ కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం.